యాహ్! యాహ్! ఆ స్థలం నేను డొనేట్ చేస్తున్నానని చెప్పాడండి. అతను ఆల్రెడీ ఆ స్థలాన్ని డొనేట్ చేశాడు. ఆ స్థలం ఆల్రెడీ అతను లెవెల్ చేసి మనకు అప్పచెప్పాడు. ఈ శ్రీనివాస్ గారు వినబడుతుందా? యాహ్! యాహ్! వినపడుతుంది, చెప్పండి. ఆ, ఈ ఈ స్థలాన్ని అతను ఇవ్వటం జరిగింది. రేపు నేను 5, 6 తారీఖులో కృత్తివేను మండలంలో కార్యకర్తల ట్రైనింగ్ పెట్టాను. ఆ టైంలోనే ఈ స్థలంలో శంకుస్థాపన చేద్దామని చెప్పాను అతనికి. అక్కడ ఉన్నటువంటి 7 కొండలకి అట్లాగే తక్కిన కార్యకర్తలు కూడా వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను. 5, 6 తారీఖుల ట్రైనింగ్ టైంలోనే మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా వస్తున్నారు కనుక వాళ్ళందరినీ కూడా పెట్టుకుని మనం శంకుస్థాపన చేసుకుందామని చెప్పాను. దీని మీద యాక్చువల్గా ఇవాళ కానీ రేపు కానీ నేను మాటలం గ్రామం వెళ్తున్నాను. మళ్ళీ ఈ ఏర్పాట్లన్నీ ఎట్లా చేశారు, ట్రైనింగ్ ప్రోగ్రాము, అట్లాగే ఈ శంకుస్థాపనకి ఏర్పాట్లు ఎట్లా చేశారు, వీటన్నిటి మీద నేను ఇవాళ కానీ రేపు కానీ నేను మాటలం వెళ్ళి ఒకసారి చూసుకుని వస్తాను. అయితే ఏంటంటే దీనికి మన దగ్గర సుబ్బరాజు గారని ఇక్కడ పక్కన విజయవాడ పక్కన గ్రామంలో ఆయన వాటర్ ప్లాంట్ పెట్టి నడుపుతున్నారు. ఆయన సలహాలు ఆయన ఇవి నేను తీసుకున్నాను. ఆయన ఏం చెప్పారంటే ఆయనది ఇక్కడ గంటకి 2000 లీటర్లు ప్రొడ్యూస్ చేసేటువంటి యూనిట్ ఇక్కడ పక్కన గ్రామంలో పెట్టారు. ఆయన అడిగితే ఏం చెప్పారంటే ఇది సుమారుగా ఒక 5000 జనాభా ఉన్న గ్రామం. పక్కన గ్రామాలకు కూడా అక్కడ ఉన్నటువంటి దానికి కూడా మనం ఆయన పెట్టిన దాంట్లో సగం ప్లాంట్ 1000 లీటర్ల ప్లాంట్ మనం పెట్టుకుంటే సరిపోతుందని ఆయన సజెస్ట్ చేశారు. నాకు కూడా అది సరిపోతుంది అనిపించింది. ఈయన ఇక్కడ చేస్తున్నటువంటి గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామం వచ్చేసి మనకు 5000 పాపులేషన్ ఉన్నటువంటి గ్రామమే కాబట్టి దీన్ని నేను మెయిన్గా ఇది ప్లాంట్ సరిపోతుంది అనుకున్నాను. ఈ ప్లాంట్కి మొత్తం అతనితో కూర్చుని మొత్తం ఎస్టిమేట్ చేశాను. నేను చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ షెడ్డు, ప్లాంటు, రా మెటీరియల్ ట్యాంకు, బోర్వెల్, అట్లాగే దాంట్లోకి సబ్మెర్జిబుల్ పంపు, కొద్దిగా కన్జ్యూమబుల్స్, కొన్ని మినిమం క్యాన్స్ స్పేర్ పెట్టుకుంటాం వాటర్, అట్లాంటి క్యాన్స్. ఇట్లాగే ఏంటంటే పక్కనే చెరువు ఉంది దీనికి, గ్రామ చెరువు. దాని నుంచి కూడా లెటర్ పెట్టాం దానికి కూడా కలెక్టర్ గారికి. దాని నుంచి కూడా ఆల్టర్నేటివ్ వాటర్ సోర్సు ఇమ్మని చెప్పేసి, ఎందుకంటే సంవత్సరంలో కొద్ది నెలల పాటు మనం ఆల్టర్నేటివ్ సోర్స్ నుంచే వాటర్ తీసుకుంటే బోర్వెల్ యూసేజ్ తగ్గించుకోవచ్చు. అట్లాగే పవర్ బిల్లు కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ సోర్స్ కూడాను చెరువుల నుంచి నీళ్లు ఇమ్మని కూడా మనం లెటర్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల వీళ్ళు ఆల్రెడీ చెరువుల నుంచి మంచినీటి చెరువుల నుంచి కూడా కనెక్షన్ ఇచ్చారు కనుక మనం కూడా కలెక్టర్ గారికి ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ గురించి కూడా లెటర్ పెట్టాము. వీటిలో ప్రధానంగా మనకు వచ్చే ఖర్చులు ఏంటంటే షెడ్, దానికి మా మెయిన్గా ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఉండేటువంటి షెడ్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిఫికేషను, టైల్స్ వేయటం, ఇవన్నీ కలిపి 1.5 lakh. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 2.2 lakhs. రా మెటీరియల్ ట్యాంక్ వచ్చేసి 30,000 రూపీస్. బోర్వెల్ కాస్ట్ వచ్చేసి 30,000. దాంట్లో సబ్మెర్జిబుల్ పంపు కానీ, ప్యానల్ బోర్డ్స్ కానీ, ఇతరత దానికి కావాల్సిన పైప్ లైనింగ్స్ కానీ అన్నీ కలిపి 30,000 రూపాయలు. ఏదైనా చిన్న చిన్న కన్జ్యూమబుల్స్, రిపేర్ కిట్స్, ఇవన్నీ టూల్స్ అన్నీ కలిపి 5,000 రూపాయలు. మినిమమ్ క్యాన్స్ ఒక 200 క్యాన్స్ అక్కడ పెట్టుకున్నాము. 200 క్యాన్స్ పెడితే 26,000. ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ చెరువు నుంచి మన ప్లాంట్ వరకు పైప్ లైనింగు ఇతరత్ర మనం చేసుకుంటానికి ఎర్త్ వర్క్ అంతా చేసుకుంటానికి 25,000. ఇవన్నీ కలిపి మొత్తం 5,16,000 వచ్చింది. ఈ దీంట్లో మనం మొన్న శ్రీనివాస్ గారు ఫోన్ చేసినప్పుడు పిఎఫ్ఎల్ నుంచి కొంత నేను ఇస్తే బాగుంటుందని అడిగాను. ఆయన కూడా స్పందించారు. దానికి సుమారుగా ఒక 3 లక్షలు కనుక ఇస్తే తక్కిన 2,16,000 వాళ్ళ దగ్గర డొనేషన్స్ చుట్టుపక్కల చేపల చెరువులు, అట్లాగే వ్యవసాయదారులు, అట్లా చిన్న చిన్న ఇండస్ట్రీస్, అగ్రి ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి. ఈ రైస్ మిల్స్ అవి కృత్తివేను మండలంలో వాళ్ళందరి దగ్గర కూడా కొంత డొనేషన్స్ 2,60,000 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ వసూలు చేసి ఈ కార్యక్రమం చేయిద్దామని చెప్పేసి మెయిన్గా పెట్టుకున్నాను. దీంట్లో మనకి అక్కడ వాళ్ళకి ఏం చెప్పానంటే అతను రామకోటి సైట్ ఇచ్చాడు కనుక వాళ్ళ తాతగారి పేరు స్థలదాతలుగాను,
ప్లాంట్ ఇతరత్ర అన్నీ కూడాను ఇచ్చినట్టుగా పీపుల్ ఫర్ లోక్సత్తా USA మీరు ఎట్లా చెప్తే అట్లా నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను అట్లా ఉండాలని చెప్పి దాని మీద బోర్డు మనకి ఉండాలని చెప్పాను. మన శ్రీనివాస్ గారు కూడా నాకు చిన్న సజెషన్ ఇచ్చారు. అక్కడ వచ్చేటువంటి వాటర్ మనం అమ్మేటటువంటి వాటరు ఇప్పుడు ప్రస్తుతం వాడు 15 రూపాయలకు కొనుక్కుంటున్నారు క్యాన్ ఒక్కొక్కటి. దాన్ని మనం ఏంటంటే 4 రూపాయలకి ఇస్తే 1/4 ఆఫ్ ది కాస్ట్ వాట్ దే ఆర్ బేరింగ్ రైట్ నౌ. దాని నుంచి 4 రూపాయలకి ఇస్తే దానివల్ల ఏంటంటే అక్కడ ఒక నలుగురికి ఉపాధి కలుగుతుంది. అట్లాగే ఇంకొద్దిగా మనం కనుక వాటర్ ప్రొడ్యూస్ చేస్తే చిన్న చుట్టుపక్కల గ్రామాలకి కూడా మనం సప్లై చేస్తే ఇంకొక నలుగురికి ఒక 2 ఆటో డ్రైవర్లకి 2 హెల్పర్స్ కలిపి ఇంకో నలుగురికి మొత్తం మీద ఒక 8 మందికి మనం అక్కడ ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామానికి వచ్చేసి మెయిన్గా రోజుకి 500 క్యాన్ల వాటర్ కావాలి. 500 క్యాన్లు అంటే దాదాపు మనకి 500 × 20 లీటర్స్, ఒక 10,000 లీటర్లు అక్కడ కావాలి. అట్లాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా మనం కనుక ఇంకొక 5,000 లీటర్లు ఈ ఆటోల ద్వారా పంపించగలిగితే 4 రూపాయల కాడికి ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్ నుంచి ఇప్పుడు 500 క్యాన్స్ డైలీ ప్రొడక్షన్ అని పెట్టుకున్నామండి. ఆ గ్రామంలో మొత్తం రోజు ఒక 500 క్యాన్స్ కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే రోజుకి వాళ్ళు ఒక్కొక్క క్యాను తీసుకుంటారు. అట్లాగే ఇంకా ఎడిషనల్ క్యాన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని చెబుతున్నాను. అందుకోసం ఈ 200 క్యాన్స్ కూడా వాళ్ళని స్పేర్ పెట్టుకోమన్నాను. దానివల్ల ఏంటంటే ఒకటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి కొంత వాటర్ ఇదే ప్లాంట్ నుంచి సప్లై చేయగలుగుతాం. అట్లాగే మనం ఈ ప్లాంట్ ద్వారా కొద్ది ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసి మనం ఆ గ్రామాల్లో ఇంకా కావలసినటువంటి ఏమైనా బేసిక్ నీడ్స్, స్కూళ్ళల్లో ఆడపిల్లలకి టాయిలెట్స్, అట్లాగే అక్కడ ఏదైనా కావాల్సి వస్తే బెంచీలు, కుర్చీలు, అలాంటి చిన్న చిన్న ప్రొవిజన్స్ ఏమైనా మనం ప్రతి సంవత్సరం మనం PFL పేరుతో చేసుకుంటానికి వీలుంటుందని మన శ్రీనివాస్ గారు కూడా సజెస్ట్ చేశారు. నేను ఆల్రెడీ దాన్ని సేవింగ్స్ ఉండాలని మాత్రం వాళ్ళకి చెప్పాను. శ్రీనివాస్ గారి చిన్న సజెషన్ బట్టి కూడా వాళ్ళని మనం గైడ్ చేసి ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ఇన్కమ్ నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఆ రకంగా మేము ఎట్లా ఉంటాం కాబట్టి దాన్ని గైడ్ చేస్తాం. అట్లాగే మన శ్రీనివాస్ గారికి నేను ఒకటి చెప్పింది ఏంటంటే ఏ అమౌంట్ మీరు పంపించినా కూడా లోక్సత్తా పార్టీ త్రూ పంపించండి. దానికి అకౌంట్ కూడా థర్డ్ పార్టీ లాగా ఉంటుంది, మానిటర్ చేయడానికి పార్టీ సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తారని చెప్పాను. అట్లాగే పద్మ గారు అని చెప్పేసి వారు మీ రిప్రజెంటేటివ్గా హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. వారికి కూడా మొన్న ఫోన్ చేసి వారికి కూడా ఈ విషయం అంతా చెప్పి వారిని కూడా ఈ శంకుస్థాపన జరిగే టైంలో వారికి వీలుంటే రమ్మని చెప్పి కోరాను. ఈ అమౌంట్ కనుక పార్టీ ద్వారా పంపిస్తే మనకి అకౌంటింగ్ మీకు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ సజెషన్ చేశాను. మీరు అల్టిమేట్గా ఇట్ ఈజ్ యువర్ చాయిస్, ఎలా చేద్దామంటే అలా చేద్దాము. ఈ కార్యక్రమం నేను నా ఉద్దేశంలో బై January 1st కంప్లీట్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం అక్టోబర్ ఎండ్కి వచ్చేసాము. నవంబర్, డిసెంబర్లో ఈ కార్యక్రమం చేసేయచ్చు. నేను కూడా మొన్న ఏం చెప్పానంటే మీరు డబ్బుల గురించి పెద్దగా వెయిట్ చేయబాకండి, మీరు వచ్చిన డొనేషన్స్ వచ్చినట్టుగా ముందు ఈ బిల్డింగ్ కట్టడానికి వాటికి ఉపయోగించండి, కొంత అడ్వాన్స్ ఇవ్వడానికి ఉపయోగించండి, లోపల తక్కిన అమౌంట్ వచ్చేసరికి మనం కంప్లీట్ చేద్దామని చెప్పాను. అలాగే మీరు ఎవరైనా సరే ఎట్లాగూ డిసెంబర్ ఆ ప్రాంతంలో కనుక వస్తుంటే January 1st లోపల మనం ఇనాగరేషన్ ఫంక్షన్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే మొన్న ఈ మధ్యన JP గారితో మా కాకినాడలో వర్కింగ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు ఆయనకి నేను చెప్పాను ఇట్లా ప్రోగ్రామ్ ఇలా PFL మేము అందరం కలిసి చేస్తున్నామని చెప్పాము. ఆయన కూడా చాలా బాగుందని చెప్పారు. ఆయన కూడా మీరు వీలు చూసుకుని మీకు కూడా వీలుండేట్టుగా పెడతామండి, వారు కూడా వస్తారంట. మీ అందరి సమక్షంలో దాన్ని ప్రజలకి అందజేద్దామని చెప్పడం జరిగింది. ఆయన కూడా డెఫినెట్గా చేద్దామని చెప్పారు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అదండి.
అది ఇప్పుడు మనకు 5,16,000 ప్లాంట్ సెటప్ కాస్ట్ అనుకున్నాం కదండి వజీర్ గారు. అవునండి. అలాగే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్, ఇప్పుడు అక్కడ పెట్టే నలుగురికి ఎంప్లాయ్మెంట్ ప్లస్ అది ఏఎంసీ అనుకున్నాం కదా, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అవునండి. దాని కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్ గా? అంటే ఇది ప్రతి డే 500 క్యాన్లు అమ్ముతాం 4 రూపాయల కాడికి. దాని ద్వారా 2,000 వస్తుందండి. 30 రోజులకి దీనికి 60,000 రూపాయలు మనకి రెవెన్యూ వస్తుంది. దీని నుంచి ఏంటంటే ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే మనకి ఒక 20,000 రూపాయల దాకా మనకి ఈవేళ కాస్ట్ వస్తుంది. అట్లాగే పవర్ బిల్ ఎంత అవుతే అంత మనకు ఒక పవర్ బిల్లు కూడా మనం వాళ్ళకి ఇస్తాము. పవర్ బిల్ మనం ఎలక్ట్రిసిటీ బోర్డుకి పవర్ బిల్ కట్టాలి. అట్లాగే చిన్న ఈ ఏఎంసీ వర్క్ కూడాను ఫస్ట్ ఇయర్ వాళ్ళు 1 year ఫ్రీగా చేస్తారు కాంట్రాక్ట్. దీన్ని బట్టి 1 year అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనం ప్లాంట్ కాస్ట్ లో దాదాపు 10 to 15% వాళ్ళు ఏఎంసీ కాస్ట్ కింద పెట్టుకుంటారు. కాకపోతే ఇది రిమోట్ ఏరియాలో ఉంది కనుక ఇది ఒకటే యూనిట్ ప్రస్తుతానికి ఉంది. అక్కడ ఇంకో 4-5 యూనిట్లు వస్తే మనకి ఏఎంసీ కాస్ట్లు కూడా ఫ్యూచర్లో తగ్గుతాయి. అది కూడాను ప్రతి నెల మనం ఒక 3-4,000 రూపీస్ మనకి ఏఎంసీ కాస్ట్ అవ్వచ్చు. అంటే దాదాపు ఈ 60,000లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాస్ట్ల వరకే మనకి దాదాపు ఒక 25,000 రూపీస్ ఈ రెండిటికే కనబడుతుంది. ఇవంతా పోను నెలకి ఇంకా ఈ తక్కిన ఖర్చులు ఏముంటాయి అనేది నేను పూర్తిగా వర్కౌట్ చేయలే. కానీ ఈ వాటర్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, ఏఎంసీ కాస్ట్ ఎంత అవుతుంది, వీటి వరకు నేను వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. మనం ఇది పోను ప్రతి నెల కూడా కొంత మనకి ఒక 20,000 రూపీస్ సేవింగ్స్ ఉంటాయనేది నా ఉద్దేశం. అక్కడ ఈ ప్లాంట్ లోకి కొన్ని రకాలైనటువంటి కన్స్యూమబుల్స్ ప్రతి నెల మనం కొనాలి. అవి ఈ పౌడర్స్ అని చెప్పేసి జెల్ అనేటువంటివి ఏదైతే ఫిల్టరేషన్ బెడ్స్ లో మనం వాడతామో అవి ప్రతి నెల మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ పోను కూడా మనకి నెలకు ఒక 20,000 రూపీస్ దీని నుంచి సేవింగ్స్ ఉంటుంది. ఓకే అండి. అయితే ఇప్పుడు జాయిన్ అయ్యారు కదండి, కాల్లో ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒకరొకరు. చెప్పండి, అందరూ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. సార్ నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు నమస్కారం. చెప్పండి. నమస్కారం సార్. నాది కూడా విజయవాడ అండి. వజీర్ గారు మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటాను మనం. అవునండి. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. అంటే మనం రేపు పొద్దున ఒప్పించాలి జనాల్ని, కొంత మనం ఇక్కడ పూలప్ చేయాలంటే కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. చెప్పండి సార్. ఆన్సర్ చేయాలి కదా. దాదాపుగా గవర్నమెంట్ చేయాల్సిన పని మనం చేసేస్తున్నాం, అంతే కదా? అంటే గవర్నమెంట్ కంప్లీట్ గా డిస్ఫంక్షనల్ అయిపోయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని, అంటే ప్రజలకు మంచినీళ్ళు అందించాల్సిన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మనం చేసేస్తున్నాం. అండ్ దెన్ దీనిలో రెవెన్యూ ఇన్ఫ్లో ఉంది, రెవెన్యూ అవుట్ఫ్లో ఉంది. అంటే డబ్బు పెడతాం, డబ్బు కొంత వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంపెండింగ్ అంటే లైఫ్ లాంగ్ ఖర్చులుండే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కసారి కమిట్మెంట్ తీసుకుంటే ఆ వాటర్ ప్లాంట్ మెయింటైన్ చేయడం లైఫ్ లాంగ్ అనేది ఒక కమిట్మెంట్, అంతే కదా? ఇప్పుడు గుడివాడలో నాకు చుట్టాలు ఉన్నారు. ఆవిడకి ఏదో ప్రాబ్లం వస్తే నేనేమన్నానంటే మీకు డబ్బులు ఇస్తాను నెల అన్నాను. నేను ఒక మాట అనేసాను, బట్ జీవితాంతం చేయాలి. జీవితాంతం నేనేమో చేయాల్సిందే కదా. సో ఇలాంటి కమిట్మెంట్ తీసుకున్నాం. మనం గవర్నమెంట్ చేసే పని ఒకటి స్టార్ట్ చేసి జనవరికి అవగొట్టే కంటే ముందు గవర్నమెంట్ ఈ పని ఎందుకు చేయలేకపోతుంది, దానిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి అనే దానికి సమాధానం చెప్పగలుగుతారు సార్ మీరు? యాక్చువల్గా అండి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫిల్టర్ బెడ్స్ వరకే ఏర్పాటు చేస్తుందండి. ఫిల్టర్ బెడ్స్ వల్ల మనకి పూర్తిగా ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాళ్ళు రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ ఇస్తే తప్పితే అక్కడ ఈ సెలినిటీ ఉన్నటువంటి ఏరియాస్లో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సరైనది రాదు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా
రీసెంట్గా నిన్న మొన్న నేను చూశాను, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో చేయాలి అని చెప్పేసి ఒక సజెషన్ ఒకటి వాళ్ళకి వచ్చింది. అయితే ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఎంతవరకు చేస్తారు అనే దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రయారిటీస్. ఆ ప్రయారిటీస్లో ఏంటంటే ఎవరు ఎన్ని జిల్లాకి ఎన్ని రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ వస్తాయి, దాని ద్వారా అన్ని చోట్ల వాళ్ళు ఒక్కసారి చేయలేకపోవచ్చు, చేయరు కూడా. దానివల్లే మనకి ఎక్కువగా డిలే అవుతుంది. దాని గురించి వెయిట్ చేస్తే మనకి చాలా కాలం దీని గురించి పట్టచ్చు. అయితే ఏంటంటే దీన్ని మనం కమిట్మెంట్ దీంట్లో ఒకటి మనం ఎవ్రీ మంత్ ఇచ్చేది లేదు కనుక వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ వచ్చేటట్లుగా కొంత సేవ్ చేసుకుని రేపు ఎప్పుడైనా 10 ఏళ్ల తర్వాత ప్లాంట్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ప్లాంట్ మార్చుకోవాలన్నా కూడా సేవింగ్స్ వచ్చేటట్లుగానే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకా ఉన్నారండి మన వాళ్ళు. అది శ్రీకాంత్ అయిపోయిందండి. కపిల్ మీకేమైనా క్వశ్చన్ ఉందా? వజీర్ గారు, యాక్చువల్లీ అంటే ఈ ప్రాజెక్ట్ కి నేను పూర్తిగా సమ్మతం. అంటే నా వంతు నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. అండ్ నాకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఒకటే, అంటే నాకు కూడా సేమ్ శ్రీకాంత్, అంటే ఒక ఎన్జిఓలా వర్క్ చేస్తున్నాం మనం. ఒక పొలిటికల్ పార్టీ కదా, మనము ఎన్జిఓలా వర్క్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ మనం. కానీ తప్పదు, మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి మనం చేయించగలమా లేదా అన్న ప్రాబ్లం ఉంది. మనం చెయ్యాలి, నో క్వశ్చన్ అబౌట్ దట్. మనం డెఫినెట్ గా చేస్తాము. కానీ నేను కానీ బహుశా శ్రీకాంత్ కూడా అదే లైన్ లో ఆలోచిస్తున్నారేమో. వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్, ఏ అప్రోచ్ అయితే బెస్ట్ మనం ఇది చేయడానికి అన్నది మనం ఆలోచించాలి అన్నది నా ఒపీనియన్. సో నాకు కొన్ని ఉన్నాయి. ఒకటి, మనం డబ్బులు పెట్టి మనం చేద్దాం. కానీ రేపు పొద్దున్న ఆ ఊరిలో కానీ ఆ చుట్టుపక్కల కానీ లేదా ప్రతి గ్రామంలో కానీ మనం డబ్బులు పెట్టి చేయడం అది నా స్కేల్ అంటే చేయలేం, ప్రతి దగ్గర చేయలేం. ఒకటైతే చేయగలం. కానీ ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ మనము మిగిలిన చోట్ల కూడా రెప్లికేట్ చేయగలగాలి. అంటే పొలిటికల్ పార్టీగా మనము ఒక దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, మనం వేరే దగ్గర రెప్లికేట్ చేయగలగాలి. అదే కదా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ రోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సీడ్ మనీ అనుకుందాం. ఈ 5 లక్షలు కానీ 5,50,000 కానీ సీడ్ మనీ అనుకుంటే, ఈ 5,50,000తో ఆ ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ కంప్లీట్ పొలిటికల్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలము అని నేను అడగాలనుకుంటున్నా. కొన్ని సజెషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా సజెషన్. ఇప్పుడు ఈ వాటర్ క్యాన్స్ 4 రూపాయలకి ఇద్దాం అనుకుంటున్నారు, లీటర్ 4కి ఇద్దాం అనుకుంటున్నారు, సంథింగ్ అలా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోఆపరేటివ్ బాడీ లాగా, లేకపోతే ఒక సొసైటీ, ఒక పొలిటికల్ బాడీ లాగా, లేకపోతే అఫ్ కోర్స్ లోక్సత్తా ఓన్ చేయలేదు ఇది, ఎందుకంటే ట్యాక్స్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి, పొలిటికల్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి. మనం ఏదో ఒక బాడీ తయారు చేయాలి దానికి. కానీ రేపొద్దున ప్రతి పొలిటికల్ ఇష్యూ, ఆ ఊర్లో ఉన్న ప్రతి పొలిటికల్ ఇష్యూని దీంతో లింక్ చేసి రేపొద్దున క్యాన్కి 4 రూపాయలు అనుకోండి, అక్కడ ఏదో ఒక సోషల్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన ఫైనాన్సెస్ ఇందులో జనరేట్ చేయాలంటే దీనికి ₹1, ₹2 సెస్ యాడ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, అలాంటిది ఏదైనా మనం ఆలోచించవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మేము కూడా ఏంటంటే మనం ఎన్జిఓ లాగా చేస్తున్నామా ఏంటనేది మాకు కూడా మేము ఎప్పుడు కూడా పార్టీలో ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. మనం పొలిటికల్ పార్టీ లాగా కాకుండా ఒక ఎన్జిఓ లాగా చేస్తున్నామా అనేది మేము చాలాసార్లు క్వశ్చన్ చేసాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనకి ఒక అధికారం రావటం కోసమే చూస్తున్నాం. ఒక అధికారం రావటానికి మాట్లాం గ్రామంలో మనకి మంచి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం గ్రామాన్ని డెఫినెట్గా ఒక 9 వార్డులో ఇవాళ మనం 12 వార్డులో 9 వార్డులు గెలిచేటువంటి అవకాశం ఉంది. దాని మూలంగా ఒక పంచాయతీ మన చేతుల్లోకి వస్తుంది. దాంతోపాటు 2 మండల పరిషత్ కూడా మనకి వస్తాయి. అలాగే ఒక జెడ్పీటీసీ కూడా మన చేతికి వస్తుంది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఏంటంటే మనం పెట్టేది కాకుండా మనం జిల్లా పరిషత్ మీటింగ్స్లోనూ
అక్కడ ఒక దీంట్లో మనం ఉంటాం గనక పక్క గ్రామాలకు కూడా గవర్నమెంట్తో చేయించడానికి మనకు అధికారం తీసుకురావటానికే ఈ ప్రయత్నం అంతా. ఈ అధికారాన్ని గనక మనం చేజిక్కించుకోగలిగితే ఫ్యూచర్లో కొన్ని మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం పెట్టుబడితో కాకుండా మనం గవర్నమెంట్ ద్వారానే చేయించవచ్చు. అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది గతం నుంచి ఇప్పటి వరకు కూడాను మన రాష్ట్రంలో జన్మభూమి ప్రోగ్రామ్ అని గతంలో ఒకసారి జరిగింది. దానికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలకు కూడాను గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత పెడుతున్నారు. 25% పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎవరైతే పబ్లిక్ పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళ గ్రామాల్లోనే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మనం ఫ్యూచర్లో ఏంటంటే తక్కువ మన సైడ్ నుంచి మన గ్రామాల్లో వసూలు చేసేటువంటి డొనేషన్స్ వల్ల కానీ లేకపోతే ఎవరైనా వితరణవాదులు ఇచ్చేటువంటి దాని ద్వారా కానీ తక్కువ మనీతో ఎక్కువ పనులు ఫ్యూచర్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అధికారం చేతుల్లోకి వస్తే ఇది మనం చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మీరు అడిగిన రెండవ క్వశ్చన్కి ఏంటంటే మనం యాక్చువల్గా ఈ క్యాన్ కాస్ట్ మనకు అయ్యేది ₹2.50 మనకి అక్కడ అయ్యేది. మనం దానికి దాదాపు ₹1.50 అదనంగా కలిపాం. అది కూడా ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఫ్యూచర్లో ఈ గ్రామం చుట్టుపక్కల ఏదైనా డిమాండ్ పెరిగితే ఇదే 1000 లీటర్ల ప్లాంట్కి మనం ఎడిషనల్గా చిన్న మార్పు చేసుకుంటే ఒక 50,000తో మనం 2,000 లీటర్లు ప్లాంట్కి తీసుకువెళ్ళొచ్చు అనేది ఒకటి. ఫ్యూచర్లో మన పిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో కానీ ఆ గ్రామ కమిటీ మీరు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. గ్రామంలో పార్టీ దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఈ ఫైనాన్స్ అకౌంట్స్ ప్రాబ్లం కావాలంటే గ్రామంలో ఒక కమిటీ లాగా వేస్తే బాగుంటుందని డెఫినెట్గా అది వేద్దాం. అట్లాగే మన పిఎఫ్ఎల్ రిప్రజెంటేటివ్స్ని కూడా దాంట్లో కమిటీలో మనం పెట్టి వాళ్ళకి పీరియాడికల్గా రిపోర్ట్స్ పంపించి ఆ రిపోర్ట్స్ని మళ్ళీ మీకు పంపించేట్లుగా డెఫినెట్గా అది మంచి సజెషన్. నాకు ఇంతవరకు అది తట్టలేదు. అది డెఫినెట్గా ఆ కమిటీని ఏర్పాటు చేద్దాం. నేను అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా మీ గ్రామంలో పార్టీ శాఖ ఉంది కనుక ఆ శాఖని దాన్ని మెయింటైన్ చేయమని ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ వరకు చెప్పాను. ఇది రికరింగ్గా మనకు రెగ్యులర్గా మెయింటెనెన్స్కి మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ప్రతి క్యాన్కి ₹1.50 మనకి ఒక సెస్ లాగానండి లేకపోతే ఎడిషనల్ ప్రాఫిట్ అనండి దాని ద్వారా ఇతర పనులు చేయడానికి మనం ఆల్రెడీ ప్రొవిజన్ కల్పించున్నాం దాంట్లో మనం. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, రజనీ గారు మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదండి వజీర్ గారు, కంప్లీట్గా మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయండి ఫ్యూచర్కి కూడాను. అండ్ ఫుల్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. రఘు. హలో వజీర్ గారు, నేను రఘురామ్ మాట్లాడుతున్నానండి. గవర్నమెంట్ ఫిల్టర్ బెడ్స్ వరకు అయితే ఇస్తారంటున్నారు కదా. ఇప్పుడు మనం ఎలాగో మనమే ప్రొవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు లాస్ట్ వరకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే ఫిల్టర్ బెడ్స్ లాగా మెటీరియల్స్ ఇచ్చి ఇది చేస్తాను, లేకపోతే ఇంకేమీ సపోర్ట్ చేయమంటున్నారా అని కనుక్కున్నారా మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ని? గవర్నమెంట్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నటువంటి సపోర్ట్ ఏంటంటేనండి, పవర్ బిల్లు మనకు మామూలుగా మనమే కనుక డైరెక్ట్గా బోర్డు పవర్ కనుక తీసుకుంటే కమర్షియల్లోకి వెళ్తాం. అందుకని గవర్నమెంట్ని ఏం అడిగామంటే మనం ఒక పంచాయతీ పేరుతో మనకు కనెక్షన్ ప్రొవైడ్ చేయమని చెప్పాం. పంచాయతీతో పవర్ కనెక్షన్ చేస్తే మనకి ఒక 1/4 కాస్ట్లో మనకు పవర్ బిల్లు కలిసి వస్తుంది ఒకటిను. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది, మంచినీళ్ళ ట్యాంక్ అంటే చెరువు. ఆ చెరువు నుంచి కనెక్షన్ కూడా మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ గురించి అడిగాం. యాక్చువల్గా బోర్ని మనం వేస్తున్న ఏదైతే బోర్వెల్ ఉందో దాన్ని ఆల్టర్నేటివ్ చేసి ఈ చెరువులోంచి వచ్చే వాటర్ని మనం మెయిన్ సోర్స్గా చేయాలనే ఉద్దేశం. దానివల్ల ఏంటంటే పవర్ బిల్ తగ్గుతుందని ఈ రెండు మనకి గవర్నమెంట్ నుంచి ప్రధానంగా పవర్ మాత్రం ప్రామిస్ చేశారు. ఈ వాటర్ సోర్స్ తీసుకుంటానికి నేను ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి ఉంచాను. అన్ని కూడా నాకు హోప్ ఉంది అది కూడా మనకి వాళ్ళు ఇస్తారని. ఆ రెండే మనం అడిగాం. ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే
వాళ్ళు మన ప్లాంటులో ఎక్కువ భాగస్వామ్యం తీసుకోవాలని, అలాగే మనం 4 రూపాయలు పెడదాం అనుకున్నటువంటిది వాళ్ళు అనేది ఏంటంటే 2 రూపాయలకే క్యాన్ అమ్మాలని చెప్పి అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నామ్స్ ప్రకారం గ్రామస్తులందరికీ 2 రూపాయలకి ఇవ్వాలి, హరిజన్ ఎస్సీ ఎస్టీలకి రూపాయికి ఇవ్వాలి. అది అసలు మన కాస్టింగ్లో అవ్వదు. 2 రూపాయలకి వాటర్ చేసి ఇవ్వటం అనేది అయ్యే పని కాదు. కానీ ఇవన్నీ పెడితే ఏంటంటే ప్లాంట్ లాస్లోకి వెళ్తుంది. అందుకని వాళ్ళని ఏంటంటే వెరీ సింపుల్గా పవర్ కనెక్షన్ వరకును వాటర్ సోర్స్ గురించే మనం అడిగాం. లేకపోతే మనం 4 రూపాయలకి అమ్ముకునే అవకాశం ఉండదు. అదేలేండి, అంటే ఫిల్టర్ బెడ్స్ అలా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కదా, కాస్ట్ ఏమైనా ఆఫ్సెట్ చేస్తున్నారు లేదా అని. ఎలక్ట్రిసిటీ బిల్లో మీరు అన్నట్టు పంచాయతీలో ఇస్తే ఆ డిస్కౌంట్ బాగానే మనకి సేవింగ్స్ ఉంటాయి. సో ఐ థింక్ వి షుడ్ బి గుడ్. శ్రీహరి గారు, అట్లూరి గారు. సార్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు వాటర్ ప్లాంట్ అంటున్నారు కదండి, వాటర్ ప్లాంట్కి వాటర్ ఎక్కడ చెరువులోంచి వస్తుందా లేకపోతే బోర్లా? 2 సోర్సెస్ పెట్టుకుంటున్నామండి. ఇది మనకి తీసుకున్నటువంటి డొనేట్ చేసినటువంటి ప్లాటు జస్ట్ వెరీ నియర్ టు మన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అండి. దాని నుంచి ఒక సోర్స్ తీసుకుంటున్నాము. అలాగే బోర్వెల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ సోర్స్. ఎండాకాలం వచ్చేసరికి చెరువులు నీళ్లు ఎండిపోతాయి, అందుకోసం చెప్పి బోర్వెల్ కూడా ప్రొవిజన్ ఇస్తున్నామండి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఈ ప్లాంట్ ఎవరి పేరు మీద ఉంటుందండి? ఇది ఇప్పుడు ఈ కమిటీ అనేది మన ఇప్పుడు సజెషన్ ఒకటి వచ్చింది. కమిటీ పేరుతోనే మొత్తం వర్క్ ఒక కమిటీ ఫామ్ చేసి, ఆ కమిటీలో కూడా పిఎఫ్ఎల్ రిప్రజెంటేటివ్స్, గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ రిప్రజెంటేటివ్స్, వీళ్ళని కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తామండి. ఒకటి అదే ఇప్పుడు ఇందాక మీరు గవర్నమెంట్ మనం ఇదే ప్రజలు భాగస్వామ్యంతో 25% ఇస్తే మిగతాది గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, మరి అది సాధ్యం కాదండి? అది ఇప్పుడు దీనికి ఈ కార్యక్రమానికి లేదండి ఇంతవరకు, ఇంకా రాలేదు. కొత్తగా మొన్నే ఫ్యూ డేస్ బ్యాక్ క్యాబినెట్ మీటింగ్లో సజెషన్ వచ్చింది. ఇంకా అది మన గవర్నమెంట్లో సజెషన్ వచ్చిందంటే అది గ్రౌండ్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకోసం అని చెప్పేసి దీనికి సుజలాం ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. కానీ ఆ సుజలాం ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. మొత్తం అందరూ వస్తే కూడా ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఆల్రెడీ సుజలాం ప్రోగ్రాంలో కూడా వచ్చిన సంవత్సరానికి అతి తక్కువ వస్తున్నాయి. వచ్చిన ప్రోగ్రాంలో 25% కాంట్రిబ్యూషన్తో వాళ్ళు వస్తున్నారు ముందుకి. కానీ అది ఇంకా అది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏది చేసినా కూడా చాలా కాస్ట్ ఎస్కలేట్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఇదే ప్రోగ్రామ్ మనం చేస్తే 5 lakhsలో అవుతుంది, ఇదే వాళ్ళు చేస్తే దాదాపు 10 లక్షలు అవుతుంది. మనం ఇచ్చే 25% కంటే కూడా చాలా ఎక్కువ భాగం వాళ్ళు ఎందుకు కాస్ట్ ఎస్కలేట్ అవుతుంది తెలియాలి. శ్రీనివాస్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సురేష్ ఇడిగా. నమస్కారం అండి వజీర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. నాకు ఇందాక మన శ్రీను రజనీ గారు చెప్పినట్టు ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తున్నారు. నాకు అనిపిస్తున్న ఏంటంటే అధికారంలో లేకుండానే ఇలాంటి మార్పు మనం తీసుకురాగలుగుతున్నాము అన్న ఒక బలమైన స్టేట్మెంట్ మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా చెప్పే చాలా మంచి అవకాశం ఉంది మనకి. అధికారంలోకి వస్తే ఇంక ఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతాము అన్నది ఇంకా జనాలకి మీరే ఆలోచించండి అని ఒక వాళ్ళని మనం నిలదీసి అడిగే హక్కు మనకి ప్రాజెక్ట్ ద్వారా వస్తుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ మీ లీడర్షిప్లో ఖచ్చితంగా ఇది జరుగుతుందని నమ్ముతున్నాను. సో మా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎప్పుడైనా మేము రెడీ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. యాక్చువల్గా దీంట్లో ఏంటంటేనండి, మనం మాట్లాం గ్రామం ఒకటి టేకప్ చేసి కార్యక్రమాలు మొదలు పెట్టిన తర్వాత చుట్టుపక్కల మనకి ఇప్పుడు ఈ కుర్తివేలు మండలంలోనే గరిసిపూడి అని, లక్ష్మీపురం అని, పల్లెపాలెం అని, నిడమర్రు అని ఈ గ్రామాల్లో కూడా
మనం మంచి బేస్ని రెడీ చేసాం. మాట్లాం గ్రామం మనకు పంచాయతీ డెఫినెట్గా రావటం దాంట్లో క్వశ్చన్ ఏం లేదు, మాట్లాం వస్తాం. అట్లాగే పక్కన ఉన్నటువంటి గరిసిపూడి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే పల్లిపాలెం అని రెండిట్లో కూడా మంచి కార్యకర్తల బేస్ రెడీ అయింది అక్కడ. అందుకని మనకేంటంటే ఒక ఈ మండలంలో కృత్తివేణి మండలంలో కనీసం 3-4 గ్రామాల్లో మనకి గట్టి పట్టును సాధించగలిగితే మొత్తం నియోజకవర్గం మొత్తం మీద మనం చేంజ్ తీసుకురావచ్చు. మీరు అన్నట్లుగా ఇట్లా ఉంటుంది లోక్సత్తా వస్తే అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించగలుగుతాం. గుడ్ సజెషన్ అండి, బాగుంది. అట్లా డెఫినెట్గా చేద్దాం. శ్రీకాంత్ చెప్పండి. శ్రీకాంత్ గారు, రాజకీయ పరమైన కనెక్టివిటీని మీరు క్రియేట్ చేశారు. ఏమంటారంటే మమ్మల్ని మట్లం మండలంలో మీరు ఎన్నుకుంటే మేము ఇట్లాంటి కార్యక్రమం చేశాము అని చూపించడానికి మంచి బాగుంది ఇది. కానీ నాకున్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే సార్, క్వైట్గా పని చేసుకుంటే ఇప్పుడు కూకట్పల్లిలో ఏం చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నలతో చంపేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ చంపటం కాదు, ఆల్మోస్ట్ మా మీద ఎక్కి డాన్స్ వేస్తున్నారు. సో పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ఎగ్జాంపుల్స్ చూపిద్దాం అనే కార్యక్రమంలోనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ దీనికి ఇనీషియల్గా మీరు అన్నట్టు సుజలాం కార్యక్రమంలో జేపీ గారు ఒక కాగితం ముక్క పడేస్తే దాన్ని క్లియర్ అవుట్ చేయగలుగుతారు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏం అడుగుతారంటే, ఇక్కడ అయ్యా ఇట్లాంటి మంచి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు జేపీ గారు ఒక కాగితం ముక్క పడేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది, దీనికి మూమెంటం వస్తుంది కదా, మీరు ఎందుకు ఇంత తలకాయలు బద్దలు కొట్టుకున్నారో అని అడుగుతారు. దీనికి ప్రయారిటీ కంటే అక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, అక్కడ వాటర్ ప్లాంట్లు ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి అనే పరిస్థితి ఉంది. సో దీనికి రాజకీయ పరమైన మొమెంటం కూడా తీసుకువచ్చిన తర్వాత ఈ రాజకీయ పరంగా చేయటము, ఈ ఎన్జిఓ పరంగా మనం ఎట్లయితే డబ్బులు కలెక్ట్ చేసి మనం దాని రూపురేఖలు దిద్దుదాం అనుకున్నాం, ఆ రెండింటిని కలిపి చేయటంతో మీనింగ్ఫుల్గా ఉంటుంది. తప్పితే దీన్ని క్వైట్గా చేసేసి జనవరిలో మనం విడుదల చేసేసి 4-5 ఫోటోలు తీసుకొని మనం పంచుకుంటే అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. మనకి ఆ మీడియా హైప్ ఇవ్వదు, మనకి ఆ రకమైన విజిబిలిటీ కూడా లేదు. సో దీనికి ఇనీషియల్గా కలెక్టర్తో కలవటాలు, వాళ్ళ దగ్గర అర్జీ పెట్టుకొని కలెక్టర్ని కొంత ఫండ్స్ రిలీజ్ చేయమంటాలు, ఇలాంటి ప్యారలల్ కార్యక్రమాలు కూడా గ్రామస్తులను తీసుకొని చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అవునండి, యాక్చువల్గా మీ దానికి ఒక చిన్న యాడ్ చేస్తానండి. యాక్చువల్గా మనకు ఉన్నటువంటిది 1.7% ఓట్ బేస్ అండి. ఆ బేస్ నుంచి మనం 30-35% తీసుకెళ్తే తప్పి రాజ్యాధికారంలోకి రావడం అనేది సాధ్యపడే విషయం కాదు. మేమందరం ఆలోచించేది ఆ దిశగానే ఆలోచిస్తున్నాం. 1.7% నుంచి మనం ఎట్లా 30-35%కి తీసుకెళ్తాము అని చెప్పేసి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ఈ 1.7% నుంచి కనీసం 15%-16% తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద ప్రోగ్రాం. దానికి చేయటం కోసమే ఈ ప్రయత్నం అంతా. ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే అధికారం ఉందనుకుంటారో ఈ ఎక్కువ మంది ప్రజలు అటు కూడా వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓటేద్దాం అనేటువంటి ఇదే తప్పితే ఎవరి ద్వారా మంచి జరుగుతుంది అనేది ఇంకా మన దేశంలో అంత వచ్చిందని నేను అనుకోను. దానికోసమే మన ప్రయత్నం అంతా. ఇప్పుడు ఇదివరకటి కంటే ఇప్పుడు అవేర్నెస్ అనేది మాత్రం డెఫినెట్గా పెరిగింది. అవేర్నెస్ మొన్న ఈ అన్నా హజారే ప్రోగ్రాం కానీ, జేపీ గారు తిరిగి అవినీతి మీద చేసిన దానివల్ల కానీ, విజయవాడలో కృష్ణా జిల్లాలో ఒక 4 మీటింగ్ స్టూడెంట్స్తో కలెక్ట్ చేస్తే దాదాపు 15,000 మంది స్టూడెంట్స్ని ఆయన తడవకు 4,000 చొప్పున ప్రతి కాలేజీలోనే అడ్రస్ చేయడం జరిగింది. అది చంద్రబాబు గారు చేసిన దానికంటే కూడాను ఒక 100 రెట్లు సక్సెస్ఫుల్గా మనం ఆ ప్రోగ్రాము రావటం జరిగింది. అంటే ప్రజల్లో ఎంత చైతన్యం ఉంది, వాళ్ళ అవేర్నెస్ ఎంత పెరుగుతుంది యూత్లో అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఒక్కటి మీరు నేను కూడా ఎప్పుడు అనుకుంటాను, కూకట్పల్లిలో ఏం చేస్తున్నారు, మాకేమీ తెలియజేయట్లేదు ఏంటి అని అన్నప్పుడు మొన్న కాకినాడలో మా అందరికీ ఒక ఇది ఇచ్చారు, కూకట్పల్లిలో ఏమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఒక చిన్న బుక్లెట్ ఒకటి ఇచ్చారు. అట్లాగే కూకట్పల్లి వెబ్సైట్ ఒకటి ఉంది, దాని నుంచి కూడా. అయితే ఏంటంటే మనకున్న పెద్ద ప్రాబ్లం మీడియా మనకి సపోర్ట్ లేకపోవటం. మీడియా అనేటువంటిది కూడాను ఈ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి చెందిన అయి ఉండటంతో మనకి
అసలుకి ఆ స్పేస్ ఇవ్వటం లేదు, ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వట్లేదు. ఈనాడులో అవుతేనేమి, సాక్షిలో అవుతేనేమి, ఆంధ్రజ్యోతిలో కొంతవరకు ఈ మధ్యన ఆర్కే ఆంధ్రజ్యోతి ద్వారా కొద్దిగా స్పేస్ ఇస్తున్నాడు. తక్కిన వాళ్ళు అందరూ కూడాను అంత అసలు ఇవ్వట్లేదు, స్పేస్ అనేది అసలు ఇవ్వట్లేదు. ఈ కొద్దిగా ఈ మధ్యన మొన్న కాకినాడలో జరిగిన వర్కింగ్ కమిటీలో కూడా మేము ఇది చేసింది ఏంటంటే, మీడియా మనం ఎలా చేస్తాము, మనం ఏదైనా ఛానల్ పెట్టుకుంటానికి కానీ, లేకపోతే ఒక ఈ పేపర్ ఒకటి మనం నడుపుకుంటానికి అది కొద్దిగా చీప్లో అవుతుంది అనేది కూడా మేము అనుకుంటున్నాం. అందుకనే మా మేనల్డ్ కూడా ఒక అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే అతను అడిగాను. అతను ఇదివరకు ఆంధ్రజ్యోతిలో వర్క్ చేశాడు, ఈ పేపర్ అతనే పెట్టాడు. వై డోంట్ యూ డూ ఇట్ అని. అతను ఏంటంటే ప్లాన్లో వర్క్ చేస్తున్నాడు, ఆ ఏపీ కోఆర్డినేటర్ కింద. ప్లాన్ అనేటువంటిది ఎన్జిఓ అది. అందుకని అతను అడిగాను. అతను కూడా జేపీ గారిని కలిశాడు. ఇది కొంత జరుగుతుందిలేండి, కొద్దిగా ఒక ఫ్యూ మంత్స్లో ఈ మీడియా తరఫున కూడా మనకు మంచి జరగచ్చు. అయితే ఏంటంటే చాలా పని చేయాల్సింది ఉందండి. అసలుకి ఎంత పని చేస్తే మనం ఈ 1.7% నుంచి 35%కి వెళ్తాం అనేటువంటి దాంట్లో చాలా వర్క్ చేస్తున్నాము. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకెక్కువ మంది కూడా దీంట్లోకి రావాల్సింది ఉంది. వజీర్ గారు, నా పేరు కపిల్. మళ్ళీ ఒక ప్రశ్న. మనము ఇప్పుడు ఈ కృత్తివేణు మండలం కానీ, ఈ నియోజకవర్గంలో కానీ పవర్ రావాలి అంటే మనం ఇలాంటి పనులు కూడా తప్పదు అని అన్నారు. నేను ఏకీభవిస్తున్నాను. కానీ దానికి ముందు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఇలాంటి అంటే పొలిటికల్ వర్క్ మనం చేస్తూనే కొంత ఎన్జిఓ వర్క్ చేయాలి అంటున్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్తో వస్తుందా, లేక ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి? అంటే ఎన్ని ప్రాజెక్టులు, అంటే మనకు ఐడియా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ నియోజకవర్గాన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క బ్లాక్ లో ఒక ప్రాజెక్టా, 2 ప్రాజెక్టులు పెట్టుకుంటే ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకుంటే వస్తుంది? మొత్తం ఎక్స్పెండిచర్ మనం ఈ నియోజకవర్గంలో సాలిడ్ ఫుటింగ్ పెట్టాలంటే 20 లక్షలు అవుతాయా, 15 లక్షలు అవుతాయా, 30 లక్షలు అవుతాయా? ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాజెక్టులు చేస్తే మనకి ఫుల్ పవర్ వస్తుంది? అంటే ఇది నేను ఆలోచించింది ఒకటండి, ఇటువంటి ఎన్జిఓ కార్యక్రమాలు ఎక్కువ చేయటం వల్ల మనకు ఉపయోగం ఏం లేదు. మనకి ఒక్క చోట ఫుట్టింగ్ గురించే దీన్ని ఆలోచిస్తున్నాం. ఒక్క చోట ఫుట్టింగ్ కనుక మనకు వస్తే దాని ద్వారా మనం రాజ్యాధికారాన్ని ఒక ప్లేస్లో, ఒక మాట్లాం గ్రామంలో, కృత్తివేణు మండలంలో ఒక స్థానాన్ని మనం కల్పించుకోగలిగితే దాని ద్వారా మొత్తం నియోజకవర్గం మీద దాని ఇంపాక్ట్ తీసుకురావచ్చు. నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రజలకి ఏం కావాలంటే అది మనం గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ప్రజల భాగస్వామ్యం వాళ్ళని పెట్టి మనం చేయించవచ్చు. మనం ఈ పార్టీ అధికారంలోకి రావటం అనేసరికి మొన్న మధ్యన మేము క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాం, ఏ నియోజకవర్గానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పేసి. మేము విజయవాడలో చేయటం కోసం అని చెప్పేసి 3 నియోజకవర్గాల మీద మేము లెక్కేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 40,000 రూపాయలు ఎవరు పెట్టుకుంటారు ముందు రండి, మన కార్యకర్తల్లోనే వాళ్ళ తరఫునే మేము వాళ్ళనే నుంచోబెట్టుకుంటాం రేపని కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి నెల 40,000 ఎవరు ఖర్చు పెడతారు, కమాన్ మీరు పెట్టుకుంటే డెఫినెట్గా మీరు యూ విల్ బికమ్ ఇదని. కాకపోతే ఏంటంటే ఒకే చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి. తెలంగాణ సమస్య వల్ల వీళ్ళు ఈ 2 ఎలక్షన్స్ కూడా డిలే చేస్తున్నారు. డిలే చేసిన కొద్దీ మనకు నష్టం. అంటే మనం డిలే చేయకుండా వెంటనే ఎలక్షన్స్ జరిగితే ఈ కృత్తివేణు మండలం లాంటి మనకి ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడంతా కూడాను మనం అధికారంలో కోసం పని 2 ఏళ్లలో 2014 కల్లా ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత డిలే అవుతే అంత మనకి నష్టం. దీని గురించే జేపీ గారు కూడా ఈ మధ్యన ఎలక్షన్స్ ఇమీడియట్ గా జరిపించాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కొద్దిగా ఇమీడియట్ గా మనం ఎంత ఖర్చు అవుతుందనే మనం చెప్పలేం కానివ్వండి. మేము విజయవాడ వరకు వేసుకున్నటువంటి ఖర్చుల్లో మాత్రం మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతున్నాను. అయితే నేను చేస్తుంది ఏంటంటే మన పెడన్ నియోజకవర్గానికి ఎవ్రీ మంత్ 6,000 రూపాయలు నేను వాళ్ళకి డొనేషన్ ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ 6,000 ఇచ్చి ఒక పెయిడ్ వర్కర్ని పెట్టి పెడన్ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను నేను. అట్లాగే నేను ఒక టాటా వెహికల్ ఒకటి, ఒక 14 సీటర్ వ్యాన్ ఒకటి కొన్నాను, కొత్త వ్యాను. దానికి మొత్తం ఆడియో అండ్ వీడియో సిస్టమ్స్ బిగించాను.
దాన్ని ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఇవాళ పెడన్ నియోజకవర్గానికి పంపిస్తున్నారు, అక్కడ మెంబర్షిప్ డ్రైవ్ చేయడానికి. దానికి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కొద్దిగా ఖర్చు అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఇట్లా చేస్తే మనం డెఫినెట్గా మనం కొంత అధికారంలో రావడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. గారు మీరు ఏమన్నా చెప్పగలుగుతారు? థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. నమస్కారం వజీర్ గారు, జవహర్ అండి. నమస్కారం జవహర్ గారు. నాకు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మనము ఈ ప్రాజెక్ట్ చేయటము గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఎంతో కొంత హెల్ప్ తీసుకొని చేస్తున్నాము. సో ప్రజల్లోకి ఇది ఎంటైర్లీ లోక్సత్తా ప్రాజెక్ట్ అని ఎలా వెళ్తుంది? మనకి గవర్నమెంట్ రేపు వాళ్ళు కూడా చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పొచ్చు, మా గవర్నమెంట్ మేము పథకాలు పెట్టి సపోర్ట్ చేసినందువల్లే మీరు చేయగలిగారని. చేసుకున్న దానికి మనం మళ్ళీ ఎలా పొలిటికల్ గా మనం ఎలా రెస్పాండ్ కాగలము? నెక్స్ట్ వచ్చేసి మనము జవహర్ గారు, మీ క్వశ్చన్ కొంతవరకు అర్థమైంది. నేను అదే అనుకుని నేను చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, దీంట్లో ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ అనుకునే క్వశ్చన్ లేదండి. ఎందుకంటే ఇది టోటల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నది, రేపు రన్ చేస్తున్నది మనమే, పిఎఫ్ఎల్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎల్ఎస్పి వర్కర్స్ దీన్ని మొత్తం కూడాను చేస్తున్నారు. అయితే ఏంటంటే దీనికి నేను వాళ్ళ కండిషన్స్ పెట్టాను. ఒక కండిషన్ ఏంటంటే, మీరు రూపాయి వసూలు చేయండి, 100 రూపాయలు వసూలు చేయండి, ప్రతి గ్రామస్తుడి దగ్గర అంటే ప్రతి ఇంటి నుంచి ఎంతో కొంత ఈ ప్రాజెక్టు మనది, మన పార్టీది అనుకునే విధంగా ప్రతి గ్రామం నుంచి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి రూపాయి నుంచి 100 రూపాయల వరకు ప్రతి ఇంటి నుంచి వసూలు చేయమని చెప్పాను. దీనివల్ల ఏంటంటే మనకి బయట డోనార్స్ పెద్ద అమౌంట్స్ ఇచ్చే డోనార్సే కాకుండా స్మాల్ డోనార్స్ కూడా ఇది ఎవరైతే రేపు వాడుకుంటారో ఇది మన ప్రాజెక్టు, ప్రజల ప్రాజెక్టు, దీనికి పిఎఫ్ఎల్ లోక్సత్తా పార్టీ సపోర్ట్తో చేసుకున్నాము అనేటువంటిది రావటం కోసం అని చెప్పేసి ఆ రకమైనటువంటి వాళ్ళకి డొనేషన్స్ వసూలు చేసే దాంట్లో అదొక కండిషన్ నేను వాళ్ళకి పెట్టాను. ప్రతి గ్రామస్తుడు ప్రతి ఇంటి నుంచి ఇంత ₹1 వసూలు చేయండి, పర్వాలేదు, నాకు ఏం పర్వాలేదు, ₹1 వసూలు చేయండి. చేస్తే ఏంటంటే ఇది మన ప్రాజెక్టు, మనం చేసుకున్నాము, మన పార్టీ ద్వారా వచ్చింది అని అనిపించుకోవటం కోసం అని చెప్పేసి, ఇన్వాల్వ్మెంట్ కోసం అని చెప్పేసి అది అటువంటి ఇది నేను వాళ్ళకి పెట్టడం జరిగింది. శ్రీనివాస్ గారు, ఇజ్ ఇట్ ఓకే? ఓకే అండి. ఇంకొక క్వశ్చన్ సార్ నాకు శ్రీకాంత్ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం అండి. జవహర్ గారు ఇంకో క్వశ్చన్ ఏదో అడుగుతున్నట్టున్నారు, ఆయన అడిగాక మనం మీ దగ్గర. సరే, క్వశ్చన్ కాదు, మనకి సురేష్ లైన్ లో ఉన్నారు కదా, ఈ ప్రాజెక్ట్ ఎయిడ్ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకొని చేస్తే మనకి పొలిటికల్ గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మనకి ఫండ్స్ పరంగా ఏమైనా వెసులుబాటు ఉంటుందా? అది ఏమైనా అవకాశాలు ఉంటే ఏమైనా పరిశీలించగలరా? మీరు ఆఫ్లైన్ అని డిస్కస్ చేయండి, పర్వాలేదు. ఓకే, సురేష్ మీతో తర్వాత డిస్కస్ చేద్దాం మనం. ఓకే, షూర్. ఓకే, శ్రీకాంత్ మీరు. సార్, ఇది రాజకీయంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. రాజకీయంలో జనరల్ గా ప్రజలకి ఫ్రీగా సాయం మనకి ఈలోపు రఘురామ్ మీకేమైనా క్వశ్చన్ ఉందండి? ఏం లేదు, ఫాలో అప్. అదే ఈ మన పార్టీకి ఎంత క్రెడిట్ వస్తుంది, ఎలా దీన్ని వాడుకోవాలన్న దాని మీద చిన్న సజెషన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. ఇప్పుడు వజీర్ గారు మీరు అన్నారు కదా 10,000 వరకు మనకి సేవింగ్స్ ఉంటాయని ప్రతి నెల. దాంట్లోంచి ప్రస్తుతానికి ఈ గ్రామం వరకేనా, లేకపోతే మొత్తం నియోజకవర్గంలో ఆ ఫండ్స్ అన్న వాడుకునే ప్రోగ్రామ్ ఉందా? అసలు ఎలా వాడుకోవచ్చు మనం? ఎల్ఎస్పీ పార్టీకి వాడుకోవచ్చా లేదా? అసలు ఆ స్ట్రక్చర్ ఆలోచించారా? ఇది రేపు కమిటీ వేస్తాం కనుక నేను అనుకునేది ఏంటంటే, నియోజకవర్గంలో అక్కడొకటి చేయటం కాకుండా ఈ మాట్లాం గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అలా నిదానంగా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్తే మన కనెక్షన్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు పెడన్ నియోజకవర్గం కొద్దిగా జనాభా తక్కువైనా ఏరియా వైడ్ పెద్దది. అందుకు నేను అనుకుంటాం ఏంటంటే, ఇప్పుడు మాట్లాం గ్రామం చేస్తే పక్కన ఒకటి పల్లిపాలెం కానీ, లేకపోతే తక్కిన గరిసిపూడి కానీ, లేకపోతే లక్ష్మీపురం కానీ, అట్లా పక్కన గ్రామాలు చేసుకుంటాం. 2014 కల్లా మొత్తం నియోజకవర్గానికి మన కార్యక్రమాలు, అంటే ఇది ఒకటే కార్యక్రమం కాదు, మామూలు ప్రజా కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలతో కూడా మనం వెళ్ళాలనేది నా ఉద్దేశం. 1 yearలో మొత్తం నియోజకవర్గానికి 2014కి ముందు ఒక 1 year ముందు మొత్తం అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్దామనండి.
ఓకే, అంటే అదే శ్రీకాంత్ లైన్ లోకి వచ్చారండి. శ్రీకాంత్ లైన్ లోకి వచ్చారు. ఒక్క నిమిషం, ఆయన క్వశ్చన్ తీసుకున్నాక రఘు మళ్ళీ వద్దాం. చెప్పండి సార్. వజీర్ గారు, జనరల్ గా రాజకీయంలో మనం ప్రజలకు డబ్బులు పెట్టాం తప్పితే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం అనేది అది ప్రజలు ఒప్పుకోరు. అది ఆ కమిట్మెంట్ ని మనం జనాలకు చెప్తే కూడా బాగోదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మన రాజకీయాన్ని వ్యాపారాన్ని కలిపినట్టు ఉంటుంది. దీన్ని మనం ఎలా అడ్రస్ చేయగలుగుతాం సార్? ఇది యాక్చువల్లీ ఏంటంటేనండి, ఇదివరకు మేము బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు మా గ్రామంలో, పటమట్లం గ్రామంలో ప్రతి ఆదివారం కూడాను శ్రమదానం అని ఒకటి ఉండేది. ఆ శ్రమదానంలో ఏంటంటే మొత్తం ఊళ్ళో రోడ్లన్నీ కూడా మేమే ఊడ్చుకునేవాళ్ళం, డ్రైన్స్ అన్ని మేమే క్లీన్ చేసుకునేవాళ్ళం. ఇట్లా పబ్లిక్ కార్యక్రమం మీద గుళ్ళో ఏదన్నా పూజలు కానీ లేదా భోజనాలు ఇది కానీ అన్నీ కూడా మేమే సర్వ్ చేసేవాళ్ళం. గ్రామంలో ఇది మనది, ఈ గ్రామం మనది అనుకుంటే అక్కడ రూపాయితో చేసే పని ముప్పావులతో చేయొచ్చు. అందుకనే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయకపోతే కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయి అనే దానికి ఈ మధ్యన మనం చూసిన ఏ కార్యక్రమం సరే ఇది ప్రభుత్వ కార్యక్రమం అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రజల కార్యక్రమం అనేటువంటి దానికి రావట్లేదు. పార్టిసిపేషన్ ఎంత చిన్నదైనా కానీ అది రూపాయ ₹2 క్వశ్చన్ కాదు. ఇది నాది, ఈ ఆస్తి నాది, ఈ పని నాది అని అనుకుంటే జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా నేను వస్తున్న చేంజ్ ఏంటంటే, మా మదర్ 79లో ఫస్ట్ ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు మా మదర్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ గ్రామానికి ఏం చేస్తారు అని అడిగేవాళ్ళంట. ఆవిడ మళ్ళీ 85లో ఎలక్ట్ అయ్యేసరికి నాకేం చేస్తాము అనే దానికి వచ్చారు. ఇవాళ ప్రభుత్వాలు ఎంతవరకు చెడగొట్టినాయంటే, ఏదైనా సరే నాకేంటి అనే దానికి తీసుకొచ్చారు కానీ మాకేంటి అనే దానికి తీసుకురాల. మనం ఆ మార్పు కొద్ది కష్టమైనా స్లోగా తీసుకురాకపోతే గ్రామంలో మనం చేసేటువంటి కార్యక్రమం మీద మన వాళ్ళు ఎంత విజిలెంట్గా దాని మీద కన్ను పెట్టి ఉంచుతారో అట్లాగే ప్రజలు కూడా దాని మీద మనది అనేది కన్ను పెట్టి ఉంచకపోతే ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతాయేమో అనేది నా అభిప్రాయం. అందుకోసమే వాళ్ళది ఎంత స్మాల్ అమౌంట్ అయినా సరే వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందనే నా ఉద్దేశం. దాంతో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, రేపు పార్టీని మనం బాగా స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేస్తాం. బాగా చెప్పారు సార్. ఓకే, రఘు మీరు అయిపోయిందండి మీరు చెప్పింది ఇందాక మళ్ళీ? అంటే అదే బేసికలీ మన పార్టీకే ఫండ్స్ వాడుకోవచ్చు అనుందా, ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయని వచ్చే సేవింగ్స్ లోంచి? దట్స్ వాట్ మై క్వశ్చన్. అంటే యాక్చువల్లీ పార్టీకి అని కాదులేండి, అంటే మనం పార్టీకి డైరెక్ట్ గా మళ్ళీ ఫండ్స్ బ్యాక్ ఇవ్వలేం కానీ ఐ థింక్ మనం ఇంకో కార్యక్రమం ఏదైనా చేపట్టి ఆ గ్రామానికి మనం దాని మీద స్పెండ్ చేస్తే పంపించకపోయినా అక్కడ మాటలంకిను చుట్టుపక్కల గ్రామాల వరకు ఆయన చెప్పినట్టు అదే ఐ థింక్ మై క్వశ్చన్. వీళ్ళు ఎల్ఎస్పీ సపోర్టర్స్ పార్టీ వాళ్ళు లోకల్ గా ఉన్న వాళ్ళు మిగతా వాటికి వాడుకోగలిగినంత వరకు ఐ థింక్ ఇట్స్ గుడ్ ప్రాజెక్ట్. హలో, నేను శ్రీహరి అండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు కూడా కమిటీ పేరు కూడా మనం పెడన్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అని కానీ లేకపోతే కృత్తివేణు అభివృద్ధి కమిటీ అని కానీ ఒకటి పెట్టుకుని దాంట్లో పిఎఫ్ఎల్ పాస్ చేసి దీంట్లో వచ్చేది అలా పిఎఫ్ఎల్ ప్రతి చోట పిఎఫ్ఎల్ పేరు ఉండేటట్టుగా మనం చేసుకుంటూ వెళ్తే అది బాగుంటుందండి. ఓకే అండి. శ్రీహరి గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. హలో, శ్రీహరి ఇప్పుడు చెప్పండి. ఓకే, అదే ఇందాక శ్రీకాంత్ అంటున్నాడు కదా, అంటే పొలిటికల్ గా కూడా ఏమన్నా ప్యారల్ గా చేస్తే బాగుంటుందని. అలాగే మనం ఇప్పుడు అంటే ఇది వాటర్ బాత్రూమ్స్ సమస్య పెద్ద సమస్య. ఐ మీన్ వాటర్ లేకపోతే ఇంకేం లేదు కాబట్టి మరి గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయటం కానీ లేకపోతే రాస్తారోకో కానీ అని చేయగలుగుతారా ఒక 2 రోజులు? దీనికి ఆల్రెడీ కలెక్టర్ని కలవటం, గ్రామస్తులను తీసుకెళ్ళి కలిసామండి. అట్లాగే మండల ఎంపీటీసీ మండల పరిషత్ దగ్గర మొన్న మధ్యన ఒకసారి ధర్నా చేశాము. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కూడాను ఈ ప్రజాప్రభుత్వాలు అన్నీ కూడాను రద్దయిపోయినాయి. మొన్నటితో సెప్టెంబర్తో టైం అయిపోయి అన్నీ కూడా రద్దయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ స్పెషల్ ఆఫీసర్స్గా చేస్తున్నారు.
వాళ్ళ ద్వారానే కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ మొన్న ఈ మధ్యన ఆడపిల్లల కోసం టాయిలెట్స్ ఒకటి కట్టించాం మాట్లం గ్రామం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాతే అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో ఎంఆర్ఓని పట్టుకుని అది ఒకటి చేయించాం. అట్లాగే గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేయించాం. ఇంకా వాటర్ పైప్తో రానటువంటి ఇళ్లకు కూడాను పైపులు వేయించారు మన వాళ్ళు. కొన్ని పనులు వాళ్ళు గట్టిగా పట్టుకొని చేయిస్తున్నారు. ఇదేంటి కొద్ది ఖర్చుతో కూడుకున్నటువంటిది, బడ్జెటరీ ప్రొవిజన్ కావాల్సినటువంటి ఐటెం కాబట్టి వాళ్ళు ఇది మాత్రం సాధించుకోలేకపోతున్నారు. చిన్న చిన్నవి టాయిలెట్స్ వరకు, అంటే స్కూల్లో టాయిలెట్స్ వరకు, వాటర్ పైప్ లైన్ వరకు, అట్లాగే ఎక్కడో తూములు కావాల్సి వస్తే తూములు వేయించుకోవటానికి డ్రైనేజ్, వాటి వరకు వీళ్ళు గట్టిగానే పోరాటం చేసి సాధించుకున్నారు. అదేనండి, అంటే కరెక్ట్. అది సాధించుకుంటారని కాదు, అంటే మనం విజిబిలిటీ తెచ్చుకోవడానికి, అంటే మనం ఎన్జిఓ టైప్ వర్కే కాదు, మేము పోరాటం కూడా చేయగలుగుతాం అని చెప్పడానికి మన లోక్సత్తా అన్నా కానీ ఏమన్నా, లేకపోతే రాష్ట్ర కానీ ఏదన్నా ఒకటి చేసి కొంచెం పేపర్లో కన్నా రాగలితే మనం అంటే హ్యాండిల్ చేస్తాం కావాలంటే కూడా. అదే యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఈ మూమెంట్ తీసుకురావటం, ఈ రకమైన ఆందోళన చేయటం, ఆ తర్వాత మీడియా కూడా బాగా సపోర్ట్ ఇచ్చిందండి ఈ కార్యక్రమాలప్పుడు. ఈ కార్యక్రమాలప్పుడు కూడా మీడియా సపోర్ట్ వల్లే ఈ కార్యక్రమాలు, ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాల వరకు జరిగినాయి. వాళ్ళకి ఏంటంటే మండలంలో చాలా గ్రామాలు, ఈ మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 16 పంచాయతీల మీద వాళ్ళు కూడా చేసుకురావాలి కదా మొత్తం. అప్పుడు కూడాను ఈ కార్యక్రమాలను మనకి ఇచ్చేసారని చెప్పేసి తక్కిన గ్రామాల వాళ్ళు కూడా గొడవ చేశారు. అయితే ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ ఆందోళన చేయటం వల్లే పార్టీ అక్కడ ఎదిగింది. అక్కడ ఎదగటానికి, పార్టీ ఎదగటానికి ఈ ఆందోళనల ద్వారా వచ్చినటువంటి పనులు. ఖచ్చితంగా మీరు చెప్పింది, ఆందోళన వల్లే పార్టీ అక్కడ ఎదిగింది. లేకపోతే ఎదగలేదు. తక్కిన చోట్ల ఎదగకపోవటానికి, ఇక్కడ ఎదగటానికి రెండే కారణాలు. ఒకటి, అధికారాన్ని చేజెక్కించుకోవాలి అనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి లీడర్షిప్ అక్కడ. అట్లాగే రెండోది వాళ్ళల్లో ఉన్నటువంటి పోరాట పటిమ. ఈ రెండిటి వల్లే అక్కడ మనం పార్టీ కూడా ఎదగటానికి కారణం. డెఫినెట్గా దాని ద్వారానే వస్తుందండి మీరు చెప్పింది కరెక్ట్. వజీర్ గారు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా మనం అలాంటి ఆందోళన కార్యక్రమం ఒకటి చేపట్టి ప్రజల్లోకి కొంచెం చొచ్చిపోయినాక మనం ప్రాజెక్ట్ చేస్తే, గవర్నమెంట్ చేయలేకపోయింది, మేము ఇంత ఆందోళన చేసినా అందుకని మేమే చేసుకున్నాం అని వాళ్ళు చూపించడానికి కూడా ఉంటుంది కదా అని. ఇస్తున్నాం సార్ మనం టైం లైన్. మీరు ఏం చెప్తున్నారు, జనవరి కల్లా దీన్ని అవగొడతా ఉంటున్నారు కదా. సో బాబు, నవంబర్ 15వ తారీఖు దాకా వెయిట్ చేస్తాం. గవర్నమెంట్ రెస్పాన్స్ లేకపోతే 22వ తారీఖున శంకుస్థాపన చేస్తాం. జనవరి 16వ తారీఖు ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రజల మద్దతుతో, అందరి మద్దతుతో మేము చేస్తాం అని చెప్పి ఇక్కడ కూడా మేము ఓదర కొడతాం. కావాలంటే మీడియాని ఇక్కడ చేసి, ఇక్కడ 4-5 కార్యక్రమాలు చేసి ఎన్ఆర్ఐగా కూడా ఇట్లా మాటల మండలంలో ప్రజలు అల్లాడిపోతుంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము కూడా ఇక్కడ 4-5 చాప్టర్లు చేసి మీడియా ముందుకు వచ్చి మేము కూడా గొడవ చేస్తాము. అప్పుడు దీనికి కిక్ స్టార్ట్ చేసి జనవరి కల్లా దీన్ని అవగొడదాం. ఓకే, షూర్. అయితే ఏంటంటేనండి, ఒక సంవత్సరంగా ఈ ఫిల్టర్ బెడ్ పనిచేయట్లేదని చెప్పేసి, ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా మీరు చేసిన చాలా చిన్న ఫిల్టర్ బెడ్ ఊరంతటికి పైగా 1-2 గ్రామాలకో 3 గ్రామాలకో కలిపి కట్టారండి. అదేమో పనిచేయట్లేదు. దాన్ని చేయమని సంవత్సరం నుంచి వాళ్ళతో మనం పోరాడుతూనే ఉన్నాం ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మీద. కాకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ఒక డెడ్ లైన్ ఇచ్చి చేద్దాం. ఓకే అండి. ఎవరిదో వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఐ థింక్ శ్రీకాంత్ గారిదో శ్రీహరి గారిదో ఉన్నట్టుంది అది. ఐ థింక్ నేను చెప్పింది వినబడి ఉంటుంది అనుకుంటా. యా మీరు చెప్పింది వినిపిస్తుంది. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అడగండి, లేకపోతే కాల్ ముగిద్దాము. ఆల్రెడీ 1 అవర్ దాటిపోయినట్టుంది. సార్ ఆఫ్లైన్ అడగొచ్చా అంటే టాపిక్ ఇది కాదండి. నాకు వజీర్ గారు సౌండెడ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ హీస్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ప్రాజెక్ట్ టు గెట్ సపోర్ట్ ఫర్ లోక్సత్తా కదా. ఆయనకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉన్నట్టుంది. అది బికాజ్ వీ వాంట్ ఇంప్లిమెంట్ థింగ్స్ ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ అండి. ఆయన ట్రైనింగ్ కూడా ఏదో వెళ్తున్నా అన్నారు, అది అడగొచ్చా?
యా యా అడగొచ్చండి, అదేం లేదు. వజీర్ గారు, రజనీ గారు ఏం చెప్తున్నారంటే, యా రజనీ గారు రెండు క్వశ్చన్లు ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రోగ్రాము మేమేందంటే ఒక 10-15 కాన్స్టిట్యున్సీస్ లో పిఎఫ్ఎల్ వర్క్ చేస్తుంది, కాన్స్టిట్యున్సీ ప్రమోషన్ ప్రాజెక్ట్ అని. ఇలాంటిది ఇంకెక్కడైనా రెప్లికేట్ చేయడానికి, ఆ రెప్లికేట్ చేయడం ద్వారా వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏదైతే మీరు ప్లాన్ ఉందన్నారు కదా మనం మెల్లమెల్లగా విస్తరించుకోవడానికి, ఆ ప్లాన్ మీరు షేర్ చేసుకోవడానికి కుదురుతుందా? మేబీ ఆఫ్లైన్ తర్వాత అయినా సరే. డెఫినెట్ గా అండి, కృష్ణా జిల్లా వరకు నాకు ఎటువంటి సమస్య లేదు చేయటానికి. ఓకే. ఇంకొకటి, మీరు ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు కదా, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాము దాని గురించి ఏంటి అని? ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటేనండి, పార్టీ ఈ మధ్యన మొత్తం ఈ మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి పంచాయతీల్లో మన కార్యకర్తలకి ఎటువంటి సమస్యల మీద ఎట్లా స్పందించాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండి, 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. దీంట్లో ఏంటంటే సిటిజన్ సెంటర్డ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళు రేపు వార్డుల్లో ఏం మేనిఫెస్టోస్ డెవలప్ చేసుకోవాలి, ఎలా మేనిఫెస్టోస్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని ఒక మేనిఫెస్టోగా మనం చేసుకోవటం, అదే మన రేపు రాబోయే రోజుల్లో మనం చేయబోయే కార్యక్రమం ఈ గ్రామానికి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే మన కార్యక్రమంగా చేయటం. అట్లాగే ఎలా మీడియాని ఎలా ఫేస్ చేయటం, మీడియాకి ఎట్లాంటి మనం సెన్సిటైజ్ చేసి మాట్లాడటం, అట్లాగే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వెళ్తారు, ఊకదంపుడు ఉపన్యాసం వాళ్ళకి చెప్తారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోరు. వీటన్నిటి మీద కూడా మనం వాళ్ళకి 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్గా రాత్రే వచ్చాడు, మీకు చెప్పే కదా మాధవ్ వస్తున్నాడండి. మాధవ్ కూడా రాత్రే వచ్చారు. యాక్చువల్గా ఆయన కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయమన్నా కానీ ఆయన వచ్చేసరికి 3 అయింది, నిద్రపోమని చెప్పాను, ఇంకా మళ్ళీ పొద్దునే ప్రోగ్రామ్స్ ఉన్నాయని. ఇది మెయిన్ గా ఏంటంటే కార్యకర్తలకి ట్రైనింగ్ ప్రోగ్రాము, లోకల్ లీడర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. యా, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేకపోతే కాల్ రజనీ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి రజనీ. సారీ, ఒకసారి కార్యకర్తలు ఏ ఏరియా కవర్ చేస్తున్నారు మీరు? ఇది మొత్తం కృత్తివేణు మండలం అండి. ఓకే, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే మీ కార్యకర్తలందరినీ ట్రైన్ చేస్తారు. మండలం అంటే కృష్ణా జిల్లా. యా రజనీ గారు, ఆఫ్లైన్ లో ఏంటంటే ఇది అన్ని కాన్స్టిట్యున్సీస్ లో జరుగుతుందండి. ఇది కటారి గారు కూడా చెప్పారు, ఇది మిగతా చోట్ల కూడా జరుగుతుంది ఇది యాక్చువల్లీ. ఓకే, ఇది అవగానే మాకు పెనలూరు నియోజకవర్గంలో కూడా నెక్స్ట్ మంత్ పెనలూరు నియోజకవర్గంలో కూడా ఈ మండల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామండి. ఓకే, ఆల్రెడీ విజయవాడ, మచిలీపట్నంలో 2 చోట్ల కూడా మున్సిపల్ ట్రైనింగ్స్ నడిపాం. అంటే మనకి విజయవాడ వచ్చేసి సపరేట్ గా ఒక జిల్లా శాఖ ఒకటి ఉంది విజయవాడ వరకు. విజయవాడకి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ చేశాము. అట్లాగే మచిలీపట్నంలో ఆధ్వర్యంలోనూ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అక్కడ మున్సిపాలిటీస్ లో ఈ 2 చోట్ల కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం. మా గ్రామాల్లో చేయటం ఇది మొదటిది. అంటే కొన్ని ఇట్లా ప్లేసెస్ ఐడెంటిఫై చేశారా అండి? చేసి వాటిలోనే ఫోకస్ చేద్దామా లేకపోతే అదేనండి. యాక్చువల్గా ఏంటంటే పార్టీ శాఖని ఎక్కడైతే ఏర్పాటు చేయగలుగుతామో, ఎక్కడైతే గ్రామ శాఖలు, మండల శాఖలు ఏర్పాటు చేయగలుగుతామో అక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నామండి. థ్యాంక్స్ అండి. యా ఓకే, యా ఇంకెవరికి క్వశ్చన్స్ లేకపోతే కాల్ ముగించేద్దామండి. ఆల్మోస్ట్ 1 hour అయింది. యా వజీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అడగగానే మాకు టైం ఇచ్చారు, ప్లస్ చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఫాలో అప్ గా మేము దీన్ని పిఎఫ్ఎల్ వైడ్ ఇక్కడ బాగా దీన్ని పబ్లిసైజ్ చేసి ఫండ్స్ కలెక్షన్ మొదలెడతామండి. అలాగే.